తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారంపై పులివెందులలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. దర్యాప్తు సంస్థలు కల్తీని నిర్ధారించినా మాజీ సీఎం జగన్ లేదని చెప్పడం దారుణమన్నారు. గత టీటీడీ చైర్మన్ల హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. కల్తీపై ఆధారాలున్న వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికే అంబటి రాంబాబు, జోగి రమేష్లను జగన్ ముందుకు నెట్టారని విమర్శించారు. సిట్ దర్యాప్తులో అనేక విషయాలు పేర్కొన్నప్పటికీ ఆ దర్యాప్తు విషయాలను చెప్పుకోకుండా సిట్ దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరగలేదు, అదేవిధంగా జంతు కొవ్వు కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ సిట్ దర్యాప్తు ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పారు. కల్తీ నెయ్యి వాడకం ద్వారా లడ్డు తయారు చేశారా లేదా అంటే దానికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలతో ప్రజలను మొబ్బపెట్టే కార్యక్రమం చేస్తూ దీన్ని ఏదో విధంగా భక్తుల మనస్సులో నుంచి ఏదో విధంగా బయటికి పంపాలి, దాని మీద చర్చ జరగకూడదని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తూ తన పార్టీ నాయకుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతూ దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఆయన వాదన చాలా అత్యంత అసంబద్ధంగా ఉండడం జరుగుతూ ఉంది. దాదాపు 2019-24 మధ్య కాలంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు 40 మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు సంస్థే స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమారుస్తూ దానిని తప్పుదోవ పట్టే విధంగా ఆయన చెప్పడం